గ్రూప్ 2 ఇండియన్ పాలిటీ ఇనీషియల్కి పార్ట్ 2. ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? 1, 2, 3 మాత్రమే సరైనవి. రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి, విధంగా రాష్ట్రపతి ప్రభుత్వానికి అధిపతి, విధంగా అధ్యక్షుడు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతారు. క్వశ్చన్ మేబీ రాంగ్ అవ్వచ్చు ఫైనల్ కీలో. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి క్రింది ప్రకటనలో సరైనవి? 1, 2 సరైనవే. ఈ కమిషన్ రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తుంది. అదేవిధంగా ఇది ఒకవైపు రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య మరియు మరోవైపు గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆదాయాల పంపిణీని కూడా సమీక్షిస్తుంది. పై 2 కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతి గురించి ఈ క్రింది ప్రకటనలో సరైనవి? ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. అదేవిధంగా కొత్త అధ్యక్షుని ఎన్నుకునే వరకు మాత్రమే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ సమయాలలో సభ్యులు తాము ముఖ్యమైనదిగా భావించే ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు? శూన్య సమయంలో. నెక్స్ట్ క్వశ్చన్, కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంటుకు లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏమిటి? అవిశ్వాస తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1 జాబితా 2 జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నిబంధన 137, సుప్రీంకోర్టు ఏదైనా తీర్పును లేదా ఇచ్చిన ఆదేశాలను సమీక్షించే అధికారం. నిబంధన 226, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం రిట్లను జారీ చేసే అధికారం హైకోర్టులకు కూడా ఉంది. నిబంధన 13, సుప్రీంకోర్టు సంబంధిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించవచ్చు. నిబంధన 32, రిట్లను జారీ చేయడం ద్వారా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను పునరుద్ధరించడం. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఎప్పుడు? అక్టోబర్ 31, 2019 అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన ఏ ఆస్తి హక్కు రాజ్యాంగంలో 12వ భాగంలో నిబంధన 300A ప్రకారం చట్టపరమైన హక్కుగా చేయబడింది? కారణం, 44వ సవరణ చట్టం 1978 ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించింది. ఏ, మరియు ఆర్ 2 కూడా నిజమే. ఆర్, ఏకు సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 1978లో అశోక్ మెహతా కమిటీ ఏం సిఫార్సు చేసింది? 4 సంవత్సరాల కాల వ్యవధితో 2 అంచెల వ్యవస్థను సిఫార్సు చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రధానమంత్రి సిఫార్సుపై రాష్ట్రపతి చేసే నియామకాలు. అవన్నీ కూడా భారత ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను, అదేవిధంగా భారతదేశం అటార్నీ జనరల్ను, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్లను నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఈ క్రింది నిబంధనలో సరైనవి ఏవి? 1, 3, 4 మాత్రమే సరైనవి. ఈ సంస్థల సభ్యులు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతారు. అదేవిధంగా పంచాయతీలలో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ కల్పించబడ్డాయి. అదేవిధంగా సభ్యుడు కావడానికి కనీసం 21 సంవత్సరాలు ఉండాలి, వయసు నిండి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటన పరిగణించండి. ప్రతిపాదన ఏ, రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పద నిబంధనలో ఒక నిబంధన 356. కారణం, ఇది రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో నిబంధనలకు అనుగుణంగా కొనసాగించబడలేనప్పుడు విధించబడుతుంది. ఏ మరియు ఆర్ 2 కూడా నిజమే. ఆర్ అనేది ఏకు సరైన వివరణ. నెక్స్ట్ ప్రకటన ఏ, మాండమస్ సాధారణంగా చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఇవ్వబడదు.
కారణం విధాన నిర్ణయం లేనిచో మాండమాస్ ఉండదు. విధానము నిర్ణయించబడిన తర్వాతే విధానంలోని అంశాలను అమలు చేయించవచ్చు. ఏ మరియు ఆర్ రెండు కూడా నిజమే. ఆర్ అనేది ఏకు సరైన వివరణే. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకటన ఏ రాజ్య విధాన నిర్దేశక సూత్రాలను న్యాయస్థానం ద్వారా స్వతంత్రంగా అమలు చేయడానికి వీలు కాదు. కారణం అవి శాసనాలు చేయడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఏ మరియు ఆర్ రెండు నిజము. ఆర్ అనేది ఏకు సరైన వివరణే. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ప్రకటనలు ఉన్నాయా? ప్రకటన ఏ సమాజపు వస్తువనరుల యాజమాన్యం మరియు నియంత్రణ ప్రజలందరి ఉమ్మడి మేలుకు దోహదపడేటట్లు పంపిణీ చేయవలను. ప్రకటన బి ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్వహణ మరియు సంపద మరియు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారితీసి ప్రజల ఉమ్మడి మేలుకు హానికరం కారాదు. ఈ రెండు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నాయి ఈ ప్రకటనలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏవి రాజ్య విధాన నిర్దేశక సూత్రాలలో ఉన్నాయి? అవన్నీ కూడా ఉచిత న్యాయ సహాయము, అదంగా ప్రసూతి సహాయము, జీవన భృతి, అటవీ సంరక్షణ, స్మారక చిహ్నాల సంరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. 11వ షెడ్యూల్ ప్రకారం క్రింది ఇవ్వబడిన వాటిలో పంచాయతీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతల్లో ఒకటి ఏది? గ్రంథాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్. 12వ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతల్లో క్రింది ఇవ్వబడిన వాటిలో ఒకటి ఏది? బందెల దొడ్లు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకటన ఏ వివాహం చేసుకోవడానికి ప్రాథమిక హక్కు లేదు. ప్రకటన బి విదేశాలకు ప్రయాణించడం ప్రాథమిక హక్కుల పరిధి కిందకు వస్తుంది. రెండు ప్రకటనలు సరైనవే. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి కాదు? వయోవృద్ధులకు, వికలాంగులకు మరియు పిల్లలను సంరక్షించడం ఇది ప్రాథమిక విధి కాదు. ప్రజా ఆస్తులను సంరక్షించడము మరియు హింసను తిరస్కరించడము, అదంగా గొప్ప వారసత్వమైన దేశ మిశ్రమ సంస్కృతి విలువ ఇవ్వడము, అదంగా సంరక్షించడము, సామరస్యాన్ని మరియు ఉమ్మడి సోదరభావాన్ని ప్రోత్సహించడం ఇవన్నీ కూడా ప్రాథమిక విధుల్లో భాగాలు. నెక్స్ట్. ఈ క్రింది ప్రకటనలో సరైనవి రెండు మాత్రమే సరైనవి. ఎన్నికల పిటిషన్పై నిర్ణయం తీసుకునే అసలు అధికార పరిధి హైకోర్టులకు మాత్రమే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవేవి? ఒకటి మాత్రమే సరైనది. భారత సర్వోన్నత న్యాయస్థానంలో పదవీ విరమణ పొందిన ఏ న్యాయమూర్తినైనా భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతితో భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూర్చోవడానికి తిరిగి పిలవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకటన ఏ 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగం అంటాము. కారణం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 రాజ్యాంగ ప్రవేశిక 7వ షెడ్యూల్ మరియు 54వ ఆర్టికల్స్లో మార్పులు చేసింది. ఏ మాత్రమే నిజం. ఆర్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవేవి? ఏదీ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనలో సరైనవి రెండు కూడా సరైనవే. తేలియాడే నియోజకవర్గాల నిర్ణీత భౌగోళిక సరిహద్దులు లేని నియోజకవర్గాలు, అదేవిధంగా సిక్కింలోని సంఘ నియోజకవర్గంలో బౌద్ధ సన్యాసులు మాత్రమే పోటీ చేసి ఓటు వేయగలరు. పై రెండు కూడా సరైన సమాధానాలే. ఇవి గ్రూప్ 2 ఇనీషియల్కి భారత రాజ్యాంగం సంబంధించి. ఈ ప్రాథమిక కీ మాత్రమే. ఫైనల్ కీలో మార్పులు చేర్పులు ఉండొచ్చు, అవగాహన కోసం మాత్రమే. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.